హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ప్రస్తుతం మనతో పాటు న్యూమరాలజిస్ట్, హ్యాపీనెస్ కోచ్, మనీ పవర్ ఎక్స్పర్ట్ హర్ని వినుకొండ గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు మ్యామ్? చాలా ఎక్సలెంట్‌గా ఉన్నాను. మ్యామ్, ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా లా ఆఫ్ అట్రాక్షన్ అనేసి చాలా మంది వినిపిస్తున్నది. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? అసలు దీనివల్ల మనకి యూజ్ ఏంటంటారు? లా ఆఫ్ అట్రాక్షన్ అంటే చాలా మందికి ఏదేదో అది పెద్దది ఎక్కడి నుంచో ఉంది. మనం దాన్ని ఎక్కడి నుంచో ఇంప్లిమెంట్ చేసుకోవాలి. దాన్ని కొత్తగా తీసుకురావాలి అని అనుకుంటారు. కానీ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మన జీవితంలో 24/7 365 డేస్ మన వెనకాల నడుస్తూనే ఉంటది. అంటే మన హ్మ్. ఆలోచన రూపంలో కావచ్చు, మన యాక్షన్ రూపంలో కావచ్చు, మనం ఏదైతే అనుకుంటామో. అంటే శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టు యద్భావం తద్భవతి. హ్మ్. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే కొత్త వాడేం కాదు. మన జీవితంలో యద్భావం తద్భవతి. మనం ఏదైతే అనుకుంటామో అదే మన జీవితంలోకి వస్తదనమాట. అది హ్మ్. ప్రాక్టికల్‌గా అనుభవంలోకొస్తది. చాలామంది ఏమనుకుంటారంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనం ఆలోచిస్తేనే, చేస్తేనే అనుకుంటాం. ఎరుకుతో ఎంతమంది ఆలోచనలు పట్టుకుంటాము? ఎరుకుతోటుండి మనం ఇది ఆలోచిస్తున్నాము, ఈ పని చేస్తున్నామని చేస్తామా? చేయము. హ్మ్. కానీ ఎక్కడో ఆలోచన చేస్తూ, అంతా ఉల్టా చేస్తూ, మంచి ఆలోచన, చెడు ఆలోచన అనేవి బేరేజ్ లేకుండా ఏదంటే అది ఆలోచన చేసేస్తాం. ఏదంటే అది మాట్లాడేస్తా ఉంటాం. మరి రేపొద్దున అనుకుంటాము, అరే! ఇది ఎట్లా అయిపోయింది నేనేం అనుకోలేదు అనుకుంటాం. కానీ మనం హ్మ్. ఆల్రెడీ సీడ్ ఏసేసాం గదా! అవును. అలాగే మరి ఎవ్వరి జీవితంలో అయినా సరే మంచైనా, చెడైనా సరే మన జీవితంలోకి ఎప్పుడూ కూడా రిపీట్ అవుతుంది, చేస్తుందంటే మనం ఆలోచించే ఆలోచనల వల్ల, మనం చేసే పనుల వల్లే మనకి రిపీట్ అవుతుంది. ఈ హ్మ్. లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఉపయోగించుకోవాలంటే చాలా పద్ధతులున్నాయి. ఓకే. అంటే ఏదైనా ఒక ఆలోచనని మంచైనా, చెడైనా సరే మనం పదే, 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 పదే ఆలోచన చేస్తూ దాన్ని ఊహించుకుంటూ చేస్తూ వెళ్తున్నప్పుడు అది మన జీవితంలోకి వస్తది కాబట్టి, మన జీవితానికి ఏదైతే కావాలో, ఏదైతే అవసరమో దాన్ని మనం ఉపయోగించుకోవడానికి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకోవాలి. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ యూనివర్సల్ కాన్సెప్ట్‌లోకొచ్చేసరికి దీంట్లో మనం ఏ విధంగా చేసుకుంటాము? అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఫస్ట్ తెలుసుకోవాలి. లా ఆఫ్ ఓకే. అట్రాక్షన్ అంటే యద్భావం తద్భవతి అని చెప్పాం. అంటే మన ఆలోచనలేంటి? ఆ ఆలోచనలు ఎలా ఉంటాయి? మనం ఏదంటే అది రిపీట్ అవుతది. చాలా మంది దీన్ని యాక్సెప్ట్ చేయరు. హ్మ్. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. మన ఇళ్లల్లో ఊర్లల్లో ఉంటాం విలేజ్‌లో. ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే లేమి అని కానీ, ఏదైనా అశుభ మాటలు మాట్లాడినప్పుడు నేను బండి మీద ఎళ్తున్నా యాక్సిడెంట్ అవుతుంది. ఈరోజు ఏం చేస్తే ఏమంటారు పైన? అవును. పైన తదాస్తు దేవతలుంటారు. ఏదంటే అది అయిపోతుంది కాబట్టి, మీరేదంటే అది మాట్లాడొద్దు. అవసరం మంచినే మాట్లాడండి అంటారు. హ్మ్. మరి డే టు డే లైఫ్‌లో ఎంతమంది మనం మంచి మాట్లాడుతున్నాం? పొద్దున్న లేస్తే సగం నెగెటివ్ థాట్స్‌లో మాట్లాడుతున్నాం. అందుకే మనకి ఏం కావాలో దాని గురించే మాట్లాడాలి. దాని గురించి ఆలోచన చేయాలి. హ్మ్. అప్పుడు మన జీవితంలోకి ఏదైనా పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా మనం అట్రాక్ట్ చేయగలుగుతాం. ఓకే. నెగెటివ్‌ని ఎవరైనా అట్రాక్ట్ చేయడానికి ఈజీగా అంటే నెగెటివ్‌ని పట్టుకున్నంత ఇదిగా పాజిటివ్‌ని పట్టుకోలేము. హ్మ్. నెగెటివ్ ఏంటంటే ఇప్పుడు అనుకోంగానే ఏదైనా జరిగిపోయిందనుకో అదిగో మనం అనుకున్నాం అంటాం. పాజిటివ్‌ని పట్టుకోవాలంటే చాలా అవేర్‌నెస్ కావాలి. ఆ అవేర్‌నెస్ ఉన్నప్పుడే దాన్ని గుర్తించగలుగుతాం. దీన్ని ఎలా అప్లై చేయొచ్చు ఈ లా ఆఫ్ అట్రాక్షన్‌ని? మన జీవితంలో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎవరికైనా ఏ మనిషికి చూసుకున్నా కూడా ఆరోగ్యపరంగా, ఆనందంగా, ఐశ్వర్యంతో, ప్రశాంతంగా, కుటుంబంతో సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు. హ్మ్. కానీ ఇందులో ఎలా అయితే మనం దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోలేము, ఏ విధంగా దీన్ని వాడలేము, ఇందులో మనం సక్సెస్ ఎలా సాధించలేము, నా బాధలకు కారణం ఏంటి అని ఉల్టా ఆలోచన చేస్తారు గానీ, మనం అనుకున్న డ్రీమ్స్‌ని ఎలా ఫుల్‌ఫిల్ చేసుకోవాలనేది మనం ఆ థాట్ చేయలేము. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనం అనుకున్న మన జీవితంలో మన డ్రీమ్స్ కావచ్చు, రిలేషన్ కావచ్చు, మనం అనుకున్న అన్ని జోన్‌లో ఇంకా ఎక్కువ సంతోషాన్ని, ఇంకా ఎక్కువ అనుబంధాల్ని, ఇంకా ఎక్కువ మంచిని, ఇంకా ఎక్కువ మన జీవితాన్ని మనం అనుకున్న అన్ని రకాల కోరికలను తీసుకోవటానికి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మన జీవితంలో ఉపయోగించుకుంటాం. ఓకే. దాన్ని ఎట్లా ఉపయోగించుకుంటాము? అంటే ఒక తల్లి దీనికి ప్రతిదానికి ఒక ప్రొసీజర్ ఉంటది గదా! హ్మ్. ప్రతికి దానికి ఒక ప్రిన్సిపల్స్ ఉంటాయి. అవును. అవేంటి? మనం ఏదైనా ఇంట్లో వంట చేయాలన్నా ఒక ప్రిన్సిపల్ ఉంటది. మార్నింగ్ లెగాలన్నా అట్లా ప్రతి ఒక్క దానికి ఒక హ్మ్. అలారం పెట్టుకున్నట్టుగా ప్రతి దానికి ఉన్నట్టు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కూడా కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. అంటే దీనికేంటంటే జనరల్‌గా చిన్నప్పటి నుంచి మనం ఎలా ఇన్నాము? ఏదైనా కానీ పలానాది కావాలి, పలానాది అవసరము, పలానాది చెయ్యాలి. ఎంతసేపు మనం అది కావాలి, ఇది కావాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని మాట్లాడుతున్నాం గానీ, ఎప్పుడూ కూడా దాని కోసం మనం ఎప్పుడూ హ్మ్. ఆల్రెడీ నాకున్న దానికి థాంక్ యూ అని గాని, కృతజ్ఞత ఓకే. భావన చెప్పడం కానీ, దాన్ని ఎలా పొందాలో తెలుసుకొని దాన్ని అడగటం గాని చేయట్లేదు. హ్మ్. ఈ అంతే మధ్య కాలంలో దీన్ని అఫర్మేషన్స్ అని కూడా అంటున్నారు. మరి అఫర్మేషన్స్ అంటే ఇదేనా? అఫర్మేషన్స్ అంటే మనం ఇందులో ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్‌లోకొచ్చేసరికి మనం వివిధ పద్ధతులు ఉపయోగిస్తాం. ఈ ఓకే. క్వెషన్‌కి మనం ఏ ఏ టాపిక్స్‌లో ఎలా తీసుకుంటున్నామో హ్మ్. అక్కడికెళ్ళినప్పుడు మీకు డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఈ అఫర్మేషన్స్ అనేంటే కూడా ఇందులో ఒక భాగం. ఈ ఓకే. లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఉపయోగించే దాంట్లో ఏదైతే ప్రిన్సిపల్ ఉందో ఆ ప్రిన్సిపల్‌ని ఏంటి ఫస్ట్ అడగాలి, హ్మ్. నమ్మాలి, పొందాలి, పొందినట్టుగా యాక్షన్ చేయాలి. చాలామంది ఏం చేస్తాం నాకు పలానా కోరికుంది.
నాకు ఇది కావాలి అంటే ఒకరికి ఒక మంచి జాబ్ కావాలి అనుకున్నారు. ఆ జాబ్ కావాలి అనుకున్నప్పుడు ఉన్న జాబ్‌కి ఫస్ట్ ఏదైతే మనం పొంది ఉన్నామో దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. అవును. అంటే మనం ఏదైనా ఒకటి కావాలి అన్నప్పుడు ముందు ఉన్నదానికి కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేయాలి. ఆ వ్యక్తం చేసినప్పుడు మనం ఏదైతే కలిగి ఉన్నామో, ఆ కలిగి ఉన్నదానికి ముందు కృతజ్ఞత చెప్పి, ఆ తర్వాత మనకి ఏదైతే కావాలో దాన్ని మనం వివిధ పద్ధతుల ద్వారా దాన్ని మనం పొందాలి. మేనిఫెస్టేషన్ చేస్తామనమాట. అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్‌ని మనం ఏ పద్ధతిలో అడగటానికి ఒక పద్ధతి ఉంటది. ఫస్ట్ దాన్ని అడగాలి, ఓకే. నమ్మాలి, పొందాలి, పొందినట్టుగా యాక్షన్ చేయాలి. ఈ ప్రిన్సిపుల్‌ని మాత్రం ఖచ్చితంగా పాటించాలి. చాలామంది ఏంటి అడుగుతారు. ఓకే. అంటే నాకు పలానా కోరిక కావాలి, ఆ కోరిక తీరాలని ఎళ్తాం. ఉమ్. కానీ దాన్ని నమ్మం. వస్తుందో లేదో, వస్తుందో లేదో అనే ఎక్కువ భయాలు, ఆందోళనలు ఉంటాయి. ఉమ్. అవునా కాదా? అవును. ఇక్కడ వచ్చేసరికి మనం పొందినట్టుగా యాక్షన్ చేయాలి. ఓకే. అడగాలి, నమ్మాలి, పొందాలి. ఓకే. నాకు వస్తుంది, వచ్చింది అనేసి అనుకోవాలన్నమాట. అంతే. ఇప్పుడు ఒక ఓకే. జాబ్ కావాలి. ఒక జాబ్ కావాలి అంటే మనం అడిగాము. ఉమ్. అడిగినప్పుడు దాన్ని వచ్చిందా లేదా? రిసీవ్ చేసుకున్నామా లేదా? అనేది మోడ్ కూడా ఉండాలి గదా! అవును. పొందాలి. పొందితే ఎంత సంతోషంగా ఉంటామో, అంత సంతోషంగా నమ్ముతూ హ్యాపీనెస్ తోటుండాలి. ఆ వచ్చిన తర్వాత జాబొస్తే ఎంత సంతోషంగా ఉంటాము? అవును. దాని యాక్షన్. హ్మ్. ఎప్పుడైతే యాక్షన్ ఆ జాబొచ్చి చేస్తే ఎంత సంతోషంగా ఉంటామో, ఆ సంతోషాన్ని ఇక్కడ రిప్లే రి రిప్ ఆ సంతోషాన్ని ఇక్కడ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఎక్సైట్‌మెంట్ తోటి హ్యాపీగా అందరూ స్వీట్స్ పంచిపెట్టి, మనం ఆ జాబ్‌తో సాలరీతో వస్తే ఏం చేస్తాం అవన్నీ కూడా ఇక్కడ ఊహించాలి. ఓకే. కానీ చాలామంది ఏం చేస్తాము, అడిగిన దగ్గరే ఆగిపోతాం. ఉమ్. ఒక చిన్న పిల్లవాడు హోంవర్క్ చేస్తే నీకు చాక్లెట్ ఇస్తాను ఒక తల్లి చెప్తే, ఎంత నమ్మకంతోటి కూర్చొని హోంవర్క్ చేస్తాడు? ఆళ్ళ అమ్మ మీద ఎంత నమ్మకం ఉంటది. అలాగే ఈ యూనివర్స్ అనే భగవంతుడి మీద ఆ నమ్మకం మనకుండాలి. హ్మ్. అది రావాలంటే ఫస్ట్ మనకొక క్లారిటీ ఉండాలి. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు చాలా మందికి అవేర్‌నెస్ వచ్చింది. దాన్ని ఇంప్లిమెంట్ ఎలా చేయాలి? దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఉంది. బట్ కాపోతే దీనికి ఈ ప్రిన్సిపల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే. అంటే మనం అడగాలి, నమ్మాలి, పొందాలి, పొందినట్టుగా యాక్షన్ చేయాలి. ఇక్కడ మనం చేయాల్సిందేంటి పూర్తి విశ్వాసం. అంటే భగవంతుడి మీద మనకి పూర్తి విశ్వాసం ఎలా అయితే ఉంటుందో, ఈ యూనివర్స్ మీద చాలా మందికి విశ్వాసం ఉండాలి. ఎప్పుడైతే నాకిది ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది, వస్తే నేనెంత హ్యాపీనెస్ తోటి ఉంటానది ఎప్పుడైతే ఇక్కడ చేస్తామో అది చేయగలుగుతాం. చాలామంది ఏమంటారంటే, నేను చేస్తున్నాను, ఇదెళ్తున్నాను, ఇలా ఉన్నాను అని చెప్తారు. హ్మ్. కాకపోతే అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకొచ్చి తీరుతది. పైకి మాత్రం వస్తుందని చెప్తున్నారు. లోపల మాత్రం నాకొస్తుందో రాదో, అవుతుందో కాదో అని ఎన్ని భయాలు, ఎన్ని ఆందోళనలుంటాయి మన లోపల. అవును. ఒక్క క్షణం గూడా మనసు స్థిమితంగా ఉండదు. అలాంటప్పుడు 2 ఎలా మ్యాచ్ అవుతాయి? హ్మ్. ఇందులో మనకి యూనివర్సల్ కాన్సెప్ట్‌కొచ్చేసరికి మనం ఏది చేసినా త్రికరణ శుద్ధిగా చేయాలి. అంటే మన మాట, మన ఆలోచన, మన యాక్షను ఎప్పుడూ కూడా ఒకేలాగుండాలి. త్రికరణ శుద్ధి అంటారు అందుకే. హ్మ్. మన శుద్ధి త్రికరణగా అంటే 3 ఇందులో ఎలాంటి సెషన్స్ ఉంటాయనేసి చాలా బాగా చెప్పారు మ్యామ్. థాంక్ యూ సో మచ్.